క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. చూస్తుంటే ఏపీలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో త్వరలోనే అవిశ్వాసాల జాతర ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు మేయర్ పదవికి వైసీపీ నేత కావటి మనోహర్ గుడ్ బై చెప్పేగా త్వరలోనే విశాఖ కార్పొరేషన్ పీఠం కూడా ఫ్యాన్ పార్టీ చేజారిపోయే అవకాశం కనిపిస్తోంది. అందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేస్తోంది అధికార కూటమి. సాగర తీరంలో మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం రసకందాయంగా మారింది. ఏపీలో కీలకమైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై కన్నేసింది కూటమి ప్రభుత్వం. జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత జరిగిన 3 స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో జీవీఎంసీలో సమీకరణాలు మారిపోయాయి. గత ఆగస్టులో జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో 10 స్థానాలు కూటమి మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. దీంతో ఇప్పుడు తాజాగా వైసీపీ ఆధీనంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది కూటమి. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఏపీ మున్సిపల్ చట్టం ప్రకారం కనీసం 4 ఏళ్ల పదవీకాలం పూర్తి కావాలి. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పదవీకాలం నేటితో 4 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఆమెను మేయర్ పీఠం నుంచి దింపేసి తమ సభ్యుడిని ఆ పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తున్నాయి కూటమి పార్టీలు. అందులో భాగంగానే వ్యూహాలు రచిస్తున్నాయి. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో మేయర్ పదవి దక్కించుకోవడానికి 2/3 మెజారిటీ కింద 64 మంది సభ్యుల బలం అవసరం. జీవీఎంసీలో వైసీపీకి 58 మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపీకి 29 మంది, జనసేనకు 3, బీజేపీకి 1, సిపిఎం, సిపిఐలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. 4 స్వతంత్ర కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే వైసీపీకి చెందిన 58 మంది కార్పొరేటర్లలో ఇప్పటికే జనసేనలో 5, టీడీపీలో 4 చేరిపోయారు. మరో 4 ఇండిపెండెంట్లు కూడా కూటమికి జైకొట్టారు. దీంతో అధికార కూటమి బలం 34 నుంచి 58కి చేరింది. మెజారిటీకి అవసరమైన మరో 6 కార్పొరేటర్లు నేడు టీడీపీ, జనసేన పార్టీలో చేరనున్నారు. మరోవైపు జీవీఎంసీలో టీడీపీకి 12 ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉన్నాయి. దీంతో విశాఖ కార్పొరేషన్ లో కూటమి జెండా ఎగరడం ఖాయమైనట్టే కనిపిస్తోంది. గతంలో జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో 97వ వార్డు నుంచి పోటీ చేసిన పీలా శ్రీనివాస్ ను టీడీపీ తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు అతన్నే మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు కూటమిలో జోరుగా ప్రచారం సాగుతోంది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.